హ్యాపీ దివాళీ అయిపోయి ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా? ఇన్ని పనుల మధ్యలో అవన్నీ ఎడిటింగ్ చేసి అవన్నీ వేసి పెట్టడానికి లేట్ అవుతుంది, యూ గైస్ నో. సో బట్ అగైన్ హ్యాపీ దివాళీ గైస్. దివాళీ సీజన్, ఫెస్టివల్ ఆఫ్ లైట్ స్టిల్ నడుస్తున్నట్టే ఉంది. సో అందుకనే చెప్తున్నాను, దిస్ ఇస్ అవర్ మినీ వ్లాగ్. దివాళీ రోజు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిండు, హాలిడేస్ ఉండవు కాబట్టి. కషి కూడా పొద్దున స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక సాయంత్రం అయితే మా చిట్టి కుటుంబం మేము ఇంట్లో దీపం ముట్టించుకొని ఇంటి ముందట ఇక్కడ కట్టెళ్ళు మాకంతా అన్ని కమ్యూనిటీస్ లలో లైట్లు పెట్టుకోవడాలు, దీపాలు పెట్టుకోవడాలు అలో చేయరు, క్రాకర్స్ కూడా అలో చేయరు కాబట్టి జస్ట్ ఒక 4 దీపాలు పెట్టుకొని అది మేము క్రాకర్స్ చిన్నగా కాల్చుకున్నాం. కశ్వికి దివాళీ అంటే ఏందో ఈసారి తెలుసు కాబట్టి నేను లాస్ట్ దివాళీ వస్తుంది అన్నప్పటి నుండే ఆ క్రాకర్స్ చూపిస్తూ ఇట్లా దివాళీ అని చెప్తున్నా కాబట్టి షీ వాజ్ ఎక్సైటెడ్ ఈ క్రాకర్స్ కాలడం కూడా. అండ్ షీఈ్ ఎట్ ఏజ్ మేము తనకిచ్చి తను సేఫ్ గానే చేస్తుంది అనుకునే ఏజ్ కి వచ్చింది కాబట్టి ఇంటి ముందట మేము కాల్చుకున్నాం అనమాట. నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఆ టైమింగ్, ఆ వెదర్, మా మైండ్ ఏదో కానీ ఒక పీస్ గా హ్యాపీగా అనిపించింది అనమాట. తెలియకుండానే బేసికలీ ఈ దివాళీతోని నేను చాలా చెప్పాలి అనుకున్న విషయాలు చెప్పేసి నా మనసులో బరువు తీర్చుకునేసరికి ఐ ఫీల్ సో లైట్, సో హ్యాపీ. ఒక న్యూ బిగినింగ్ లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా దాని గురించి చాలా నేను వ్లాగ్ లో మాట్లాడాను, వెళ్ళి చూడండి. అండ్ మా కమ్యూనిటీలో చేయలేకపోతే మేము ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడనైతే క్రాకర్స్ కాల్చామన్నమాట. మీ కమ్యూనిటీలో అలా ఉందా? యూఎస్ లో ఉన్న వాళ్ళకి మీరు కాల్చారా? కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.